హలో ఎవ్రీవన్ గైస్, నేనైతే ఇప్పుడు రామతీర్థంకి స్టార్ట్ అయ్యాను అనమాట. రామతీర్థం విజయనగరం డిస్ట్రిక్ట్ నెల్లిమర్ల మండలంలో ఉంది. లోకల్స్కి అయితే ఇది బాగా తెలిసిందే, బట్ నాన్ లోకల్స్కి అయితే చెప్తున్నాను. విజయనగరం కాంప్లెక్స్ నుంచి నెల్లిమర్ల వెళ్ళడానికి చాలా ఆటోస్ ఉంటాయి. నెల్లిమర్లో ఇది కనిపిస్తుంది కదా, ఇదే రామతీర్థాల జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ నుంచి రామతీర్థాలు వెళ్ళడానికి చాలా వెహికల్స్ అయితే మనకి దొరుకుతాయి. అండ్ ఆ టెంపుల్ దగ్గరే దించుతారు. సో మనం దర్శనం చేసుకోవడానికి దానికి ఈజీగా ఉంటుంది. పక్కనే ఒక శివాలయం కూడా ఉంటుంది. ఆ టెంపుల్కి ఆనుకునే ఉంటుంది అది కూడా. అందులో కామాక్షి అమ్మవారు చాలా చాలా బాగుంటారు. అండ్ ఎవరైనా వెళ్ళినట్టయితే డెఫినెట్గా దర్శనం చేసుకోండి. గైస్, ఇదైతే ఒక గంధకం కొండ అంట. సో టెంపుల్కి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే టెంపుల్ లోపల కెమెరాది అలో లేదు. సో బయట నుంచి అంతా తీసాను. లోపల ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది గాయస్. అదేంటి అంటే, త్రేతాయుగంలో రాముల వారు వనవాసం చేసిన టైంలో ఇక్కడ ఉన్నారనమాట. సో అందుకు ఈ టెంపుల్ అంత పవర్ఫుల్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన వనవాసం చేసిన టైంలో ఇంకా అప్పటికి ఆంజనేయుడు ఆయన దగ్గరికి రాలేదు. సో మీరు గమనించినట్టయితే ఈ టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి మూర్తి అనేది ఉండదు. ఓన్లీ రాముల వారు, లక్ష్మణ స్వామి, సీతమ్మ వారే ఉంటారు. ఆంజనేయ స్వామి మూర్తి అయితే ఉండదు. సో తర్వాత ద్వాపరయుగంలో ఏంటంటే, పాండవులకి శ్రీకృష్ణుడు చెప్తారనమాట, నేను కిందటి జన్మలో ఇక్కడ రామావతారం ఎత్తి ఉన్నాను. సో నా మూర్తులు కూడా అక్కడ ఉన్నాయి, మీరు వాటిని పూజించండి అనేసని. సో వాళ్ళైతే పూజించారు. అండ్ పూజించడమే కాకుండా ఇక్కడ కొండ మీద పాండవులకు సంబంధించిన కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని యుగాలు అవుతున్న కొలది మొహందీలు వాళ్ళు దండయాత్రలు చేయడం వల్ల అక్కడున్న రాముడి విగ్రహాన్ని ఒక తీర్థంలో పెట్టేసి మూత వేసి వెళ్ళిపోయారనమాట. సో తర్వాత రాముల వారు అక్కడున్న రాజుకి కల్లో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. సో దానివల్ల తీర్థంలో దొరికిన రాముడు కాబట్టి రామతీర్థం అని పేరు వచ్చింది. కనిపిస్తుంది కదా గాయస్, ఆ స్టెప్స్ అన్నీ ఎక్కాలన్నమాట. చిన్నదైతే కాదు, కొంతవరకు స్టెప్స్ ఉంటాయి. అది దాటిన తర్వాత అంతా ఓన్లీ వాకింగ్ పాత్ మొత్తం అదంతా కూడా గజిబిజిగా ఉంటుంది. చూడండి, నేనైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అయ్యాను. సగం వరకు ఎక్కాను. తర్వాత అది ఇంకా ఓపిక లేదనమాట, కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. బట్ ఎలాగో కష్టపడి నింపాదిగా అయితే ఎక్కిపోయాను. చూడండి, ఇదే వాకింగ్ పాత్. స్లోప్గా ఉంటుంది. ఈ స్లోప్ మీద చాలా జాగ్రత్తగా రావాలి. చూడండి, కొండ మీద నుంచి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో. ఆ కొండ మీద నుంచి అయితే సీనరీ అంతా చాలా చాలా బాగుంది. మొత్తానికి కష్టపడి ఎక్కేసాను. కొండపైన కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అదో చూడండి, అదే చిన్న టెంపుల్ అనమాట. 2020లో అనుకుంటాను ఈ టెంపుల్లో చిన్న విగ్రహం ఉండేది. ఇది రెనోవేట్ చేసిన టెంపుల్. ఇంతకుముందు చాలా చిన్న స్టోన్తో చేసిన టెంపుల్ ఉండేదన్నమాట. అందులో ఉన్న స్వామివారి ఐడల్ని ఎవరో గుర్తు తెలియని వాళ్ళు తీసుకెళ్ళి ఆ మెడ నరికేయడం, అదంతా పెద్ద సీన్ అయితే జరిగింది. అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను, అది ఎక్కడుంది ఆ ఐడల్ విరిగిపోయింది అనేది. చూడండి, ఇది టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా గేట్స్ వేసి, అది వచ్చేసి చిన్న నీటి కుండం. అందులో వాటర్ ఎంత సమ్మర్ అయినా సరే ఇంకదు. ఎంత అంటే ఎనీ సీజన్లో అందులో వాటర్ ఫుల్గా ఉంటుంది. అండ్ అది కూడా చాలా 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 లోతు ఉంటుందంట. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఎంత బాగుందో. మొత్తం చూడడానికి చుట్టూ సీనరీ అంతా చాలా బాగుంది. అండ్ మధ్యాహ్నం అది ఎండ, బట్ అయినా కూడా చాలా బాగుంది. ఇగోండి, ఇది చాలా లోతని కూడా అక్కడ రాసి ఉంచారు. అదే నీటి కొలను ఆర్ కుండం, సంథింగ్ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. అదే అనమాట. చాలా ఇదే భీముని గుహకి వెళ్ళే దారి అనమాట. భీముని చెయ్య అండ్ తల తాలూకు అచ్చులు అవన్నీ ఉంటాయి ఇక్కడ. బట్ కానీ వెళ్ళే దారి అయితే అంత బాగా ఏముండదు. ఇది చాలా పెద్ద కొండ. ఈ కొండంతా ఎక్కి నేను అవతల పక్క నుంచి దిగాను. అదంతా మీకు చూపిస్తాను. చూడండి, అసలు ఈ దారి ఎంత దారుణంగా ఉందంటే, థ్యాంక్ గాడ్ అసలు చాలా వంగి వంగి కాదు, పాకరుకుంటూ వెళ్ళినా సరే ఏదో ఒక రాయలు తగిలేస్తాయి. అంత దారుణంగా ఉంది. బట్ ఓకే, ఐ డిడ్ ఇట్.
గైస్ ఇక్కడ చూస్తున్నాను చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అవే భీముడు తాలూకా చేతి గుర్తులు అనమాట. ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే భీముడు చాలా బలవంతుడని. సో ఆయన చెయ్యి తగిలి అయిన గుర్తులు అన్నమాట అవి. సో అక్కడి వరకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి అవతలికి వెళ్ళడం ఇంకొకటి. ఈ గుహ అయితే చాలా చాలా చిన్నది. ఈ లోపల నుంచి రావడానికి కూడా దారి ఏముండదు. మనం చాలా జాగ్రత్తగా ఒంగొంగి రావాలి. చూస్తున్నారు కదా, అంత చిన్న దీంట్లోంచి వచ్చాను. సో ఇక్కడి నుంచి బయటకొచ్చాక పోనీ మనకి వే ఉంటదంటే అది కూడా చాలా దారుణంగా ఉంటది. చూపిస్తాను చూడండి. ఇదంతా చుట్టూ చాలా పెద్ద లోయ. ఈ లోయ అంతా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆ పైకెక్కాలి. సో ఆ పైకైతే నేను ఎక్కాను. గైస్ నేనైతే చాలా వీడియో కట్ చేస్తాను. పైకెక్కి చాలా 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 దూరం నడిచిన తర్వాత అది వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి సరిపోదు వీడియో. సో అందుకు ఇది ఒక కొలను. ఇందులో కూడా వాటర్ ఎప్పుడూ ఎండదు. సో ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇందులోనే ఆ విరగొట్టేసిన రాముడి విగ్రహం ఉంది. బట్ అది తీయకూడదు అని చెప్పేసి నేను తీయలేదు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. చూడండి, మొత్తం కనిపిస్తున్న కొండలన్నీ ఎక్కొచ్చాను నేను. 1, 2, 3 అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్. ఆ స్టెప్స్ దిగి కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో సీతమ్మ వారి పురిటి మంచం అంటారు. ఇగోండి ఇలా లోపలికి వెళ్ళాలి. పురిటి మంచం అంటారు. సో ఆ పురిటి మంచం కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, జైన్లు బుద్ధులు వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళకి సంబంధించిన మాన్యుమెంట్స్ చాలా వరకు దొరికాయి అనేసి అని. సో ఇవి అయ్యి ఉండొచ్చు కొన్ని. అండ్ పక్కన ఇంకో బోడికొండ ఉంది, దాని మీద కూడా ఉన్నాయి. ఇదే సీతమ్మవారి పురిటి మంచం అనమాట. సో ఇది ఒక మంచం షేప్లో ఉంటుంది చూడండి. 4 రాళ్ళు ఉండి పైన కొండలా ఉంటుంది అనమాట. అంతే, ఇక్కడితో అయితే అయిపోయింది గైస్. ఇంకా కొండ దిగాలి. ఆల్మోస్ట్ నేను పైకి ఎక్కి దిగడానికి 4 to 5 hours అయితే పట్టింది. అండ్ ఇంతవరకు నా వీడియోస్ కొన్ని రీజన్స్ వల్ల డిలే అయ్యాయి. ఇక నుంచి డిలే అవ్వవు, కంటిన్యూస్గా వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.